చూసుకుంటే ఎక్కువ సీట్లు గెలిచింది కేసీఆర్ గారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత వాళ్ళ మధ్య ఉన్నట్టుగా పెట్టి ఉండొచ్చు కానీ అంతేగాని బీజేపీ లేదని కాదు, బీఆర్ఎస్ వెనకాల బీజేపీ ఉందని ప్రజలు అనుకుంటున్నారు. ఎవరు అనుకోవడం లేదు. ఇప్పుడు రెండు విషయాలు ఇక్కడ. ఏదైనా కానీ ఒక పార్టీ ప్రజల్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి ప్రజల తీర్పు, ఎన్నికలలో ఇచ్చిన తీర్పు మనం ప్రామాణికంగా తీసుకుంటాం. లక్ష్మీనాథ్ గారు లేటెస్ట్గా వచ్చిన తీర్పు ఏదైతే ఉందో లోకసభలో 37% ఓట్లతోని 8 పార్లమెంటు సీట్లతోని బీజేపీ కాంగ్రెస్తో సమానంగా ఉన్నటువంటి మాట వాస్తవం. వాళ్ళ ఓటు శాతం తగ్గింది, మా ఓటు శాతం విపరీతంగా పెరిగిన మాట వాస్తవం. అది లేటెస్ట్ రెండు. ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చేది 3 కౌన్సిల్ స్థానాలు ఉన్నాయి. దీంట్లో రేపు వచ్చేటువంటి తీర్పును మళ్ళీ కొలతబద్దగా తీసుకోవచ్చు. 47 స్థానాలు, 45 స్థానాలలో అసెంబ్లీ స్థానాలలో ఓటింగ్ జరుగుతుంది. మేధావులు, టీచర్లు, యువకులు ఇవ్వబోతున్నటువంటి తీర్పు. దీనికి మేము ఛాలెంజ్గా తీసుకుంటాం ఏందనేటువంటిది. దీంట్లో అయితే అస్త్రసన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ, అస్త్రసన్యాయం చేసింది. నా నుంచి కాదు బాబు నమస్తే అని వెళ్ళిపోయింది. మీరు దాన్ని ఇంకో రకంగా, ఇప్పుడు వాళ్ళు పోటీ చేయకపోతే మాకేదో మద్దతు ఇస్తున్నట్టు కాదు. వాళ్ళు పోటీ చేస్తే మరింత దిగజారిన ఓటు శాతం వస్తుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా గౌరవప్రదంగానే తప్పుకున్నారు. అది మంచి నిర్ణయం వాళ్ళు చేసినటువంటిది. ఒకటి పోతే టాపిక్ వస్తాను. కాదు, మీరు వెంకటరెడ్డి గారు మీరేమో పార్లమెంట్లో పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు, శాసనసభ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం అనుకోవచ్చు కదా. మరి మీరు ఎందుకు బీజేపీ చరిత్రలో ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఇంత బలంగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు తన ప్రభావాన్ని చాటుకోలేకపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా? ఇప్పుడు ఇద్దరు దొంగలు అని మేము ప్రజలకు ప్రూఫ్ ఇవ్వాలి. ప్రజల అభిప్రాయానికి వచ్చిండ్రు. వాళ్ళు అంతే వీళ్ళంతే అనే అభిప్రాయానికి వచ్చిండ్రు. అప్పుడు మా డార్క్ హార్స్ బయటకు వస్తుందండి. వాళ్ళు ప్రూఫ్ చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు అన్నది ఓడగొట్టినారు ప్రజలు బీఆర్ఎస్ పార్టీని. ప్రజా వ్యతిరేక పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన అని. ఇప్పుడు జరుగుతున్నది కాంగ్రెస్లో కూడా అదే జరుగుతున్నటువంటి పాలన. కాబట్టి ప్రజలు చర్చకు వస్తున్నారు, అభిప్రాయానికి వస్తున్నారు. త్వరలోనే అన్ని తేటతెల్లమైంది. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముందో చెప్పండి. వాళ్ళు ఇవే మాటలు చెప్పినారు, వీళ్ళు ఇవే మాటలు చెప్పినారు. వాళ్ళు అమలు చేయలేదు, వీళ్ళు అమలు చేయలేదు. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూడబోయేటువంటి కాలం తొందరగా ఎలక్షన్స్ ఏం లేవు కదా. అందుకని మేము ఇప్పుడు ఛాలెంజ్ చేసినాం కదా. 3 లోకసభ ఏ తీర్పు అయినా కూడా మీరు అన్నట్టుగా తీర్పు, లేటెస్ట్ తీర్పు ఏది? ప్రజల తీర్పు, లోకసభ సభల తీర్పు. అసలు వాళ్ళకి అసలు డిపాజిట్లు రాలే కదా. బీఆర్ఎస్ పార్టీకి 9 స్థానాల్లో డిపాజిట్లు రాలే కదా. చారిత్రక విజయాలు వాళ్ళవి. 2014లో 64, 63 సీట్లు, 2018కి వచ్చినప్పటికి 88 సీట్లు. చాలా గొప్ప విజయం వాళ్ళది. ఇవాళ వాళ్ళు 39 సీట్లు, దాంట్లోకి వెళ్ళి 10 సీట్లు పోయినాయి. ఇంకా పోతాయి, వస్తారు, పార్టీ ఫిరాయిస్తారని చెప్పి రకరకాల వార్తలు వస్తున్నాయి. నాకు తెలియదు కానీ ఆ కాలం లోపల వచ్చినటువంటి లేటెస్ట్ తీర్పు ఏదైతే ఉందో లోకసభ, దాన్నే మనం అప్డేట్గా తీసుకుంటాం, దాన్నే కొలతబద్ద తీసుకుంటాం. మళ్ళీ రేపు వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా మేము మా స్థానం ఏంటి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అది పక్కకు పెట్టండి. పోతే కేసీఆర్ గారు వచ్చారు, చాలా పెద్ద ఎత్తున అక్కడ తెలంగాణ భవన్ దగ్గర హంగామా జరిగినట్టు కనపడుతుంది. అది సహజమండి. ఏముంది, కార్యకర్తలు చాలా కాలం నుంచి 1 year నుంచి కనపడకుండా పోయినాడు కాబట్టి కార్యకర్తలు వచ్చినారు, ప్రజలు కాదు. కార్యకర్తలు వేరు, ప్రజలు వేరు. కార్యకర్తలు వచ్చిన మాట వాస్తవం. కొంతమంది వస్తారు, ఆ మాత్రం రాకుంటే ఏమవుతుందో 4-5 వేల మంది రారా? అంత పెద్ద పార్టీ అని నాలుగు ఉన్నది. వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు కదా, 60 లక్షల సభ్యత్వం ఉంది అనేటువంటి దాంట్లో. ఇప్పుడు ఎంత ఉందో ఇవాడికి అంటారు కాదు, కానీ ఎమ్మెల్యే లేరు, పక్కకు పెట్టండి. ఇప్పుడు వాళ్ళు చర్చ చేసుకోవాలి. మన పాలన మనం ఎందుకు ఓడిపోయినామని చర్చ చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ కారణాలు ఏంది, ప్రజలు ఇంత ఘోరమైనటువంటి అపజయాన్ని మన ఖాతాలో ఎందుకు వేసినారు, దీనికి కారణం ఏంది? మన కుటుంబ వ్యవహారమా, మన అవినీత, మన అహంభావమా, ఆధిపత్యమా, అణిచివేతన, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా మనం పాలన చేసినామా, మనం ఏదంటే అది జరగాలనేటువంటిది లేనటువంటి వాడు ఉద్యమకారులందరినీ పక్కకు పెట్టినామా, కోదండరాం లాంటి వ్యక్తులు ఉద్యమం నడిపించినటువంటి వ్యక్తులను అడ్రస్ లేకుండా చేసినామా? ఇవి చర్చించుకోవాలి కదా. చర్చించుకున్న తర్వాత అన్నీ బాగున్నాయనో లేకపోతే తప్పులు జరిగాయని ముక్కు చెంపలు వేసుకొని మళ్ళీ అట్లా కాదు మనం ప్రజల్లోకి వెళ్ళినాము అనేటువంటి పద్ధతిలో వస్తే ఆ పార్టీని ప్రజలు ఆదరిస్తారా ఆదరించారా అనేటువంటి పరిస్థితి ఇవాళ చూస్తున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, వాగ్దానాలు అన్నిటిని కూడా పక్కకు పెట్టి పాలిస్తున్నటువంటి పద్ధతి లోపల కొంత అసంతృప్తి ప్రజల్లో వచ్చినటువంటి బాగానే అసంతృప్తి వచ్చింది. అది మేము మాట్లాడుతున్నాము, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. మాట్లాడినటువంటి దానికి ఎంబడే గతంలో పాలించిన పార్టీ కాబట్టి అటువైపు ప్రజలు ఉండరేమో అని కొన్ని సర్వేలు కానీ అంచనాలు కానీ ఉంటే అది పొరపాటు. ఈ పార్టీకి ఆ పార్టీకి ఫైనల్గా డిసిషన్ తీసుకునేటప్పుడు 2 సంబంధాలను చూసినామండి మనము. మన అమ్మాయికి రెండిట్లో కూడా 3వ సంబంధం కూడా మన దగ్గర ఉంటుంది. 2 సంబంధాలు పనికిరావు అనుకున్నప్పుడు 3వ సంబంధంకే మనం ఖాయం చేస్తాము. ఇప్పుడు ఆ 2 పార్టీల మధ్య ఏం తేడా ఉందో మీరు చెప్పండి.
వాళ్ళు వచ్చినా వీళ్ళున్నా వాళ్ళు పోయినా ఎవరు వచ్చినా కూడా ఒకటే పద్ధతి ఒకటే మూస. రెండవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, మీరు అన్నారు మమ్మల్ని మేము వాళ్ళు ఒకటేనేటండి. కాంగ్రెస్ పార్టీ సర్వ విధాల సర్వశక్తులు వడ్డీ బీఆర్ఎస్ పార్టీని బతికిస్తుంది. రేవంత్ రెడ్డి గారి కోరిక నెరవేరింది. రేవంత్ రెడ్డి గారి కోరిక సంబంధాల్లో మీరన్నట్టు పెళ్లి సంబంధాలు అయితే ఏ ఒక్కరో చేసుకుంటారు, కానీ ఇక్కడ రాజకీయాల్లో అలా కాదు కదా. ఒకళ్ళిద్దరూ కలిసిపోయి మిత్రపక్షాలుగా పోటీ చేసే అవకాశం ఉంది. రెండింటికి సెట్ కావట్లేదు మీరు అన్నట్టు. సెట్ ఎందుకు అయితే లేదు? ఇప్పుడు మీరు ఇన్ని కేసులు పెట్టింది కదండి, 14 మాసాలు 15 మాసాలు అయింది కదా. ఏ ఒక్క కేసులన్నా ఎఫ్ఐఆర్ కానీ అరెస్టులు కానీ జరిగినాయా చెప్పండి? సర్వ విధాల ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బతికించడానికి. కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఖతమైతే పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు ఎట్లా జరుగుతుందో అట్లా జరుగుతుంది. జరిగితే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఖతం చేయాలనో మాకు ఉండేటువంటి 20 రాష్ట్రాల్లో మాకున్న అనుభవాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. ఇవాళ అదే మాట్లాడుతున్నాడు ఖర్గే గారు ఢిల్లీలో, భారతీయ జనతా పార్టీకి భయపడిపోతున్నటువంటిది. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళ మీద కేసులు పెట్టరు, వాళ్ళ అవినీతి చేయరు, వీళ్ళదే పద్ధతిలో పోతున్నారు. పైగా ఏమంటారంటే మమ్మల్ని ఒక్క కేసైనా బయటకు వచ్చిందా చెప్పండి, ఒక్క కేసైనా బయటకు వచ్చిందా చెప్పండి. అసలు కేసులు ఉన్నాయో లేవో ఇప్పుడు మనకు అనుమానం వస్తుంది 2 నెలలు బట్టి. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రజలు గమనిస్తుంటారు, ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. తీర్పు ఇవ్వవలసిన టైం వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తారు. ఇవాళ ఏదో కనపడగానే ఇప్పుడు వాళ్ళు రైతు బంధు, రైతు రుణమాఫీలో విఫలమైనారు. ఇది కొంత రైతు బంధుకు వచ్చేటప్పటికి ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు జాగ్రత్తగానే రైతుల ఖాతాలో వేసిన మాట వాస్తవము. సరే వాళ్ళు అప్పులు చేసిండ్రు, ఆ అప్పులు చేసినటువంటి తీవ్ర రూపంలోకి ఇవాళ వచ్చింది వీళ్ళ మెడ మీద పడ్డది. ఎవరి మీద పడ్డది? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీద. చేయలేనటువంటి వాళ్ళు ఉన్నా ఇదే జరిగేది. కాబట్టి ఏదైనా మేనిఫెస్టో అనేటువంటిది ప్రజలకు అనుకూలంగా వీలయ్యేటువంటి పద్ధతిలో ఇప్పుడు బడ్జెట్ చూడండి ఎంత గందరగోళంగా ఉంటుందో. తెలంగాణ బడ్జెట్ అవకాశం కోసం, అవసరం కోసము అమలు కానిటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో భ్రమల్లో దించి అమలు పరచలేటువంటి ఒక నిస్సహాయ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అట్లాగే ఉండింది, ఈ ప్రభుత్వం అట్లాగే ఉంది. కాబట్టి అది మామూలుగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటిది. సరే జరుగుతుంది, చర్చలు జరుగుతాయి, పోతారు. ఒక్క మాట ఏంటంటే రా 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 నువ్వు వస్తే బాగుంటుంది అనేటువంటి దాని కింద రేవంత్ రెడ్డి గారు చాలా కాలం నుంచి ఒక 10 మాసాలుగా అంటున్న కోరికను కేసీఆర్ గారు ఆమోదించి చక్కగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సంతోషమే. రావాలా ప్రజల మధ్య, 3 పార్టీల మధ్య. మీ బీజేపీ పార్టీకి ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఏమన్నా భయపడుతున్నారా ఏంటి? ఏమన్నా మాకేం ప్రాబ్లం లేదు, రావాలా. మేము అందుకే ఇప్పుడు మీరు అంటున్నారు కదా 2 పార్టీల తతంగము భాగవతం అంతా కూడా ప్రజలు గమనించరండి. ఏ ఒక్క స్కీమ్ లో అయినా ఆ పార్టీ ఏం చేసింది, ఈ పార్టీ ఏం చేసింది, వాళ్ళేం మాట్లాడినారు, వీళ్ళేం మాట్లాడినారు, వాళ్ళంతే వీళ్ళంతే, దొందే అనే అభిప్రాయాన్ని ప్రజలు వచ్చింది ఇవాళ. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ చూస్తారు. మాకు అధ్యక్షుడు వస్తాడు, కొత్త అధ్యక్షుడు వస్తాడు షార్ట్లీ. మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల సంగతి మీరు చూసుకుంటున్నారా? ముందు రాజాసింగ్ గారు ఏంటో మాట్లాడుతున్నారు, పార్టీలో ఊడిపోయేటట్టున్నారు, అది కూడా చూసుకోవాలి. బీజేపీ పార్టీ స్వయంకృత అపరాధం వల్లే గత ఎన్నికల్లో ఘోర పరాభవం.